ఎక్కడికి వెళ్తున్నాం మనం? సోమనాథ్ బాయ్స్ జస్ట్ రీచ్డ్ వేరావల్ స్టేషన్. బడ్జెట్ ఇష్యూస్ బ్రో. రైల్వే స్టేషన్ నుండి ఫ్రెష్ అప్ అవ్వాల్సి వస్తుంది. బడ్జెట్ ట్రిప్. మనిషికి 10 రూపాయలు తీసుకున్నాడు. అదే అక్కడైతే మనిషికి 50 రూపాయలు తీసుకున్నాడు. అందుకే మా వాడు ఇక్కడే సెట్ చేశాడు 10 రూపాయలు. రెడీ అయిపోయాం గుడికి. ఇప్పుడు వేరావల్ స్టేషన్ నుంచి సోమనాథ్కి 7 కిలోమీటర్స్. ఆటోలోనే వెళ్ళాలి. మైట్ బి హీ టేక్స్ 20 to 30 రూపీస్. ఎక్కువ కూడా పెట్టమాకండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే ఎక్కువ తీసుకుంటాడు. అందరు దొంగనా కొడుకులండి ఇక్కడ. ఫైనల్లీ రీచ్ సోమనాథ్ టెంపుల్. ఎంత తీసుకున్నాడు ఆటోకి యశ్వంత్? 30 రూపాయలు కన్నా మీరు కూడా ఎక్కువ మాకండి. వేరావల్ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ వరకు. మన తెలుగు వాళ్ళు అనగానే వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి గాయస్. మరి మీరు సోమనాథ్ రావాలంటే ఫస్ట్ రాజ్కోట్ రావాలా? మన ఆంధ్ర వాళ్ళు రాజ్కోట్గా డైరెక్ట్గా రావాల్సింది లేదు. అహ్మదాబాద్ నుంచి అక్కడి నుంచి రావచ్చు. అహ్మదాబాద్ నుంచి డైరెక్ట్ రైలు తక్కువ ఉన్నారా? ఇంకా రాజ్కోట్ దగ్గర ఫస్ట్ మీరు ఎలాగైనా రాజ్కోట్ రీచ్ అవ్వాలి. రాజ్కోట్ నుంచి మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. త్రూ బస్ ద్వారా వెళ్ళొచ్చు, ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. మరి మాది బడ్జెట్ కాబట్టి మేము ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాం. మీకు ద్వారకా మళ్ళీ సోమనాథ్ 2 దగ్గర అంటే రాజ్కోట్ మిల్ పాయింట్. ఈక్వల్ డిస్టెన్స్ అరౌండ్ 300. ద్వారకా కూడా ఎక్కడి నుంచి దగ్గరగానే ఉంటుంది. చాలామంది ఎప్పుడు వచ్చినా ద్వారకాను సోమనాథ్ మీరు రెండింటిలో ఒకేసారి దర్శనం చేసుకుంటారు. మరి మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. మా వాడికి భక్తి ఎక్కువైపోయింది. సోమనాథ్ 30 రూపాయలు చెప్తాడు గాయస్, 20 రూపాయలు చెప్తారు గాయస్. 5 రూపాయలు వందలు. టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉండదు, ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేయాలి. మొత్తం దర్శనం అయిపోయాక మళ్ళీ కలుద్దాం. సీ యూ గైస్. మరి అలా దర్శనం కంప్లీట్ చేసుకొని మా గాయస్ దగ్గరలో ఉన్న ఓషియన్ వ్యూ కోసం వెళ్దాం అన్నారు. ఓన్లీ క్యాష్ ఈజ్ అవైలబుల్. ఛార్జెస్ ₹5 పర్సన్. మనిషికి 5 రూపాయలు అండి గాయస్. మేము 4 ఉన్నాం గాయస్. ఎంత అవుతాయో కామెంట్ పెట్టండి గాయస్. నీకు తెలుసా 4కి ఎంత అవుతాయో? తెలియదయ్యా, మ్యాథ్స్ నేర్చుకోలేదు, మా సార్ నేర్పిలేదు. అందుకే కామెంట్ పెట్టమండి ఎంత అవుతాయో. మ్యాథ్స్ ఫెయిల్. ఏమో సార్, నేను లెక్కలో వీక్. సన్ వ్యూ చాలా బాగుంది. అరేబియన్ సీ ఒడ్డున అది మన టెంపుల్ పక్కనే సముద్రం ఉంటుంది. సోముడు అంటే చంద్రుడు అని అర్థం అంట. అందుకే ఈ టెంపుల్కి సోమనాథ్ అని పేరు వచ్చింది. అప్పట్లో ఆయన బంగారంతో కట్టించారని హిస్టరీలో ఉంది. ఇది 17 సార్లు పైగా దోచుకున్నారని హిస్టరీలో నిన్న చదివాను. కమింగ్ టు ద స్పెషల్ ఆఫ్ సోమనాథ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే చంద్రుడు కట్టించాడు కాబట్టి సోమనాథ్ అనే పేరు వచ్చిందంట. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. కథకెళ్తే అప్పట్లో సోముడు అంటే చంద్రుడికి దక్షుడు అనే మామగారు తన కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశారంట. కానీ మన చంద్రుడికి రోహిణి అంటే ఒక్కలే అంటే ఇష్టం అంట. ఎక్కువ రోహిణితోనే గడిపేవాళ్ళు అని చెప్పారు. తర్వాత అది నచ్చగా వాళ్ళ మాయగారికి చంద్రుడి మీద శపించారు. ఆ శాపం విముక్తం కోసం ఆయన శివుడికి
ఆరాధించగా ఆయన కోసం ప్రత్యక్షమయ్యారని కథనంలో ఉంది. ఇది మన ఫస్ట్ జ్యోతిర్లింగం అనుకుంటగా 12లో ఫస్ట్ మొదటి జ్యోతిర్లింగం. ఈ గుడిని సర్దార్ వల్లభాయ్ పటేల్ 1900 రీకన్స్ట్రక్షన్ చేయించారు 1947-51లో. సోమనాథ్కి వచ్చే వాళ్ళకి ఇక్కడ చెప్పుకుంటాం ఏంటంటే అనారోగ్య సమస్యలు, వెల్త్. ఇక్కడికి వస్తే దేవుడు కొంచెం వెల్త్ ఇస్తాడని అందరి అభిప్రాయం. మీరు కూడా కావాలనుకుంటే రండి. సోమనాథ్ వస్తే కన్ఫామ్గా ద్వారకా వెళ్ళడం మర్చిపోకండి. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఐ ఆమ్ ది గాడ్. గాడ్ ఇస్ గ్రేట్. అరేబియన్ సీకి వచ్చాం. ఇక్కడ మీరు చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి గాయస్. నేను మీకు చూపించలేకపోతున్నాను, సారీ. ఇక్కడ కృష్ణుడు చనిపోయిన స్పాట్ కూడా ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు. కృష్ణుడు చనిపోయిన స్పాట్, కృష్ణుడికి బాణం తగిలిన స్పాట్, కృష్ణుడికి బాణం వేసిన స్పాట్ 3 ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు మాత్రం మిస్ అవ్వకండి గాయస్ ఆ 3 స్పాట్స్. सॉरी गाइस. ओ भाई बहन आ रहा हूँ. बढ़िया भाई बढ़िया. बोल बोल बोल. थोड़ा इधर रहो. नाइस बाय. నీకు తెలుగు వచ్చు दादा. हाय बोलो एक बार. बाय बाय. नाम क्या? बादल. बादल. थोड़ा थोड़ा साइड हो. इसका नाम है बादल. है बादल. ये बादल हमको बहुत प्यार कर दिया. हम फोटो बादल को बहुत बाधा आया आपको. अरे यार कोई डर की शिव भगवान दिया आज जिसका. వెనకమాల ఆయన విగ్రహం ఎందుకు కట్టారంటే ఆయన ఇక్కడ లూటీ చేయడానికి వచ్చిన ముస్లిమ్స్తో యుద్ధం చేసి వీర మరణించారంట. అందుకే ఆయనకి గుర్తుగా ఇక్కడ విగ్రహం కట్టారు. ఆయన పేరు నాకు తెలీదు, సారీ క్షమించండి. వీర మరణించారు, వీర మరణం పొందాడు. ఎంత గొప్పడో. శివుడి గుడి ముందు విగ్రహం సంపాదించాడు ఆయన. బాయ్ గాయ్స్, మొత్తం చూసేసాం, ఫోటోలు కూడా దిగేసాం. మరి నెక్స్ట్ మీరు ఏ గుడికి వెళ్ళాలనుకుంటున్నారు కామెంట్ పెట్టేయండి, చెప్పండి. వెళ్దాం, అది కూడా తిరిగేస్తాం. ద్వారకా ప్లాన్ వేస్తున్నాం. నెక్స్ట్ ద్వారకా వెళ్దాం అనుకుంటున్నాం. 2 రోజులు సెలవు కావాలి, జీతం కూడా కావాలి. నెక్స్ట్ ద్వారకాలో కలుసుకుందాం గాయ్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మీకు ఈ వీడియోలో ఏమన్నా నచ్చకపోతే కామెంట్ పెట్టండి గాయ్స్. ఏమన్నా నచ్చలేదు కెప్టెన్ గురించి నెక్స్ట్ టైం రిపీట్ చేయం అది.